డిజిటల్ యుగంలో పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్ ఇవ్వాలంటేనే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి వచ్చేసింది. అందులోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో టెక్నాలజీ మరింత వేగంగా మారిపోతోంది. యాఐ సాయంతో పిల్లలు హోంవర్క్ చేస్తూ ఉన్నారు. అదే సమయంలో అడ్డదారులు తొక్కుతున్నారు. సరిగ్గా ఇలాంటి విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ప్రముఖ యాఐ దిగ్గజం ఓపెన్ ఏఐ ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. యాఐ చాట్ బాట్ల వల్ల పిల్లలకు పొంచి ఉన్న ముప్పును అరికట్టేందుకు భారీ చేంజెస్ చేసింది. 13 నుంచి 17 ఏళ్ల వయసున్న టీనేజర్ల కోసం ప్రత్యేకంగా ఓ సరికొత్త చాట్ జీపీటీ వెర్షన్ ను లాంచ్ చేసింది. ఇందులో పిల్లల భద్రత కోసం ఎన్నో బంధనాలు పొందుపరిచింది. యాఐ కారణంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు తీవ్రం కావడంతో ఈ పకడ్బందీ మార్పులకు ఓపెన్ ఏఐ శ్రీకారం చుట్టింది. నిజానికి మార్పుల వెనుక ఓ పెద్ద విషాదమే ఉంది. గతేడాది కాలిఫోర్నియాలో 16 ఏళ్ల ఆడమ్ రెయిన్ అనే బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి చాట్ జీపీటీనే ప్రధాన కారణం అంటూ అతని తల్లిదండ్రులు కోర్టుకెక్కారు. చాట్ జీపీటీ తమ పిల్లాడికి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిందని ఆరోపించారు. పిల్లలను మానసికంగా దెబ్బతీసేలా యాఐ సమాధానాలు ఇస్తోందని వారు న్యాయ పోరాటం మొదలుపెట్టారు. దీనికి తోడు యాఐ చాట్ బాట్ల వల్ల పిల్లల మానసిక స్థితిపై పడే ప్రమాదకర ప్రభావాల గురించి అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ దర్యాప్తు కూడా మొదలుపెట్టింది. వీటన్నింటి కారణంగా యాఐలో పలు మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో ఓపెన్ ఏఐ తీసుకొచ్చిన టీన్ మోడ్ ఓపెన్ ఏఐ హెల్ప్ సెంటర్ మార్గదర్శకాల ప్రకారం మైనర్లకు ఆటోమేటిక్ గా అమల్లోకి వస్తుంది. అకౌంట్ వాడే విధానం, ప్రొఫైల్ వివరాల ఆధారంగా సదరు యూజర్ ను మైనర్ గా సిస్టమ్ తనంతట తానే గుర్తిస్తుంది. వెంటనే ప్రత్యేక భద్రతా పరిమితులను దానంతట అదే అప్లై చేస్తుంది. ముఖ్యంగా ఆత్మహత్యలు, హింస, గ్రాఫిక్ కంటెంట్ లాంటి సున్నితమైన అంశాలపై పిల్లలు సెర్చ్ చేస్తే ఆ సమాచారాన్ని పూర్తిగా బ్లాక్ చేస్తుంది. పిల్లలకు హాని కలిగించే ఏ ఒక్క విషయాన్ని ఇది బయట పెట్టదు. అలాగే చదువుకునే విద్యార్థుల కోసం ఇందులో స్టడీ మోడ్ అనే ఒక సరికొత్త టెక్నిక్ ను ప్రవేశపెట్టారు. పిల్లలు హోంవర్క్ గురించి ప్రశ్నలు అడిగితే ఇది డైరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వదు. ఆ టాపిక్ పిల్లలకు అర్థమయ్యేలా మార్గదర్శక ప్రశ్నలు అడుగుతూ వారితోనే సమాధానం రాబట్టేలా ఎంకరేజ్ చేస్తోంది. దీనివల్ల విద్యార్థులకు సబ్జెక్టు నాలెడ్జ్ పెరగడంతో పాటు కాపీ కొట్టే అలవాటు కూడా పోతుంది. అదేవిధంగా పిల్లలు ఎక్కువసేపు స్క్రీన్ ముందు కూర్చోకుండా అలర్ట్ చేసేందుకు బ్రేక్ రిమైండర్స్ ఇస్తుంది. ఒక నిర్దిష్ట సమయంలో ఏఐ వాడకాన్ని పూర్తిగా నిలిపివేసేందుకు క్వైట్ అవర్స్ సదుపాయాన్ని సైతం ఇది అందుబాటులోకి తెచ్చారు. ఈ కొత్త మోడ్ లో తల్లిదండ్రుల బాధ్యతను కూడా పెంచారు. తల్లిదండ్రులు తమ అకౌంట్ తో పిల్లల అకౌంట్ ను చాలా సులభంగా లింక్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. పిల్లలు ఏవైనా ప్రమాదకరమైన విషయాల గురించి చాట్ చేస్తూ ఉంటే వెంటనే పేరెంట్స్ కు స్పెషల్ అలర్ట్ వెళ్తుంది. ఈ అలర్ట్ ను నేరుగా సిస్టమ్ పంపకుండా ముందుగా సంస్థలోని మానవ మోడరేటర్లు పర్యవేక్షిస్తారు. పిల్లల ప్రైవసీకి ఎలాంటి భంగం కలగకుండా చాట్ హిస్టరీలోని వ్యక్తిగత వివరాలను తీసేసిన తర్వాతనే వాళ్ళ పేరెంట్స్ కు ఆ డేటాను అందిస్తారు. ఏఐకి సొంతంగా ప్రాణం ఉందనే భ్రమ కల్పించే వాయిస్ మోడ్ ఫీచర్లను కూడా ఈ వెర్షన్ లో నిలిపివేశారు. భవిష్యత్తు తరాలకు టెక్నాలజీతో ఎలాంటి ప్రమాదం రాకుండా చూడాలన్న ఉద్దేశంతో ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లుగా స్పష్టమవుతోంది.